మనశ్శాంతి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ప్రతినిత్యం భగవంతుణ్ణి దర్శించుకోవాలని, అప్పుడే ఆ కుటుంబాలకు లోక కళ్యాణార్థం ఉపయోగం ఉంటుందని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి అన్నారు. ఏలూరు ఆర్ఆర్పేటలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో డిసెంబర్ 28వ తేదీన ఉదయం 9:16 త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలని చంటి ప్రారంభించారు. 27వ తేదీ మధ్యాహ్నం 4 గంటలకు స్వామివారి రథోత్సవాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల కొంగు బంగారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని, ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా నిర్వహణ జరుగుతుందని, ఇందుకు భక్తులు, ఆలయ అధికారులు, అర్చకులు సహాయ సహకారాలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముందుగా చంటి దంపతులు శ్రీవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగర మేయర్ షేక్ నుజహాన్ పెదబాబు, బెల్లంకొండ కిషోర్, ఈతగొల్ల శ్రీనివాస్ దంపతులు తదితర భక్త ప్రముఖులు పాల్గొన్నారు. ఆలయ ముఖ్య అర్చకులు కిరాంబి మారుతి శ్రీనివాస రామానుజాచార్యులు, కోసూరి సత్యనారాయణాచార్యులు, వేద పండితులు యనమండ్ర రవిప్రకాష్ అవధాని శర్మ గారు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. టీటీడీ స్వర్ణ పతాక గ్రహీత కిళాంబి వెంకట పవన్ కృష్ణమాచార్యుల బృందం త్రిసప్తాహ మహోత్సవ ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రారంభించారు. కోట రవికుమార్ శర్మ బృందం సాంప్రదాయంగా వస్తున్న శివాభిషేకములు, సూర్య నమస్కారములు తదితర కార్యక్రమాలను చేశారు. ఆలయ ఈవో సతీష్ కుమార్ నల్లూరి మాట్లాడుతూ, ఈ కార్యక్రమాలు వచ్చే నెల 18వ తారీఖు వరకు కొనసాగుతాయని, ప్రతిరోజు నిత్యం పూజలు, స్వామివారి అలంకరణలు, కళ్యాణము జరుగుతాయని అన్నారు. ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది. భక్తులందరూ కూడా మరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన కృపా కటాక్షాలు పొందాలని చెప్పి ఏలూరు ప్రజానీకాన్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి ఆ వెంకటేశ్వరుని దయ వల్ల ఏలూరు నియోజకవర్గం ఇంత అభివృద్ధి పదంలో నడుస్తుంది. రాబోయే భవిష్యత్తులో కూడా ఆ వెంకటేశ్వరుని దయ మన ఏలూరు నియోజకవర్గం మీద, ప్రజల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామిని మేము ప్రార్థించుకోవడం జరిగింది. ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజు నుంచి కూడా జనవరి 18వ తారీఖు వరకు కూడా త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలని ప్రారంభించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే గౌరవ శాసనసభ్యులు, గౌరవ కార్పొరేటర్లు మేమందరం కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలని ప్రారంభించుకోవడం జరిగింది. ఏలూరు జిల్లాలోనే మరి ఒక జిల్లా వ్యాప్తంగా కూడా ఏలూరు ఆర్ఆర్పేట త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలు అంటే ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నవి. మరి ఇక్కడ మరి జిల్లా నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ పాల్గొని ఆ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకంగా కళాకారులు కూడా ఏర్పాటు చేసి ప్రతిరోజు వివిధ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొంటారు కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ఆర్ఆర్పేటలో ఉన్నటువంటి రోడ్డు కూడా మొన్నే మరి గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా మరి పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి 23 లక్షల రూపాయలతో ఇక్కడ రోడ్డును కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషం. ప్రజలందరూ కూడా మరి ఆ స్వామివారిని దర్శించుకొని అందరూ కూడా స్వామివారి ఆశీర్వాదం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.